ఎంతమందికి ఉపవాసం అంటే ఇష్టం? చేతులు పైకి ఎత్తండి. చాలా సంతోషం. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉపవాసం నిన్ను చాలా కాలం బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటో కూడా ఇప్పుడే చెప్తాను. సాయంకాలం ఉపవాసం అనేది నిన్ను ఒక ఎమ్మెల్యే రేంజ్కి తీసుకెళ్ళడం దేవుని యొక్క ఉద్దేశం. అదేంటో ఎక్కడ దాగి ఉందో సాయంకాలం చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు అని చెప్పాలి ఒకసారి. నువ్వు మట్టికి బలేనవే అమ్మాయి, అమ్మాయి ఎవరో తెల్లసీర అమ్మాయి, హాహాహా నువ్వు అయిపోతావు ఎమ్మెల్యే. హల్లెలూయా. ఆత్మీయ లోకంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవుతారు. ఉపవాసం అంటే మనకు తెలియదు అసలు. ఉపవాసం అంటే ముఖ్యమంత్రి అనండి ఒకసారి. ముఖ్యమంత్రి అసిస్టెంట్ ఏమంటారు అంటే అర్థం ఏంటి? వాడు చేయకపోతే వీడు చేస్తాడు. అర్థమైందా? ఉపవాసంలో భాష చెప్పి తర్వాత లోపలికి వెళ్తాను. ఉపవాసంలో 2 మాటలు ఉన్నాయి. ఉపవాసము చెప్పండి ఏంటి? నువ్వు ఫుల్గా డిసైడ్ అయిపోయావు చాలా సీరియస్గా కూర్చోవాలని. ఏదో మేరీ జోన్స్. హల్లెలూయా. వాసము అంటే అర్థం ఏంటి? ఇదంతా నాకు అనవసరం, కీబోర్డ్ చాలు అన్నట్టు పేజ్ పెట్టాడు. వాసము అంటే అర్థం ఏంటి? చెప్పేది గట్టిగా చెప్పొచ్చుగా, కొంచెం ఏదో తుద్దు మాత్రం ఎందుకు? అసలు మగవాళ్ళ దగ్గర నుంచి ఆన్సరే రాలేదు. వీళ్ళు కొంచెం బెటర్ అనుకోండి, అంటే కొంచెం స్కాలర్ లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేదో ఆ మాట మేము ఎప్పుడు వినలేదు అన్నట్టు ముఖం పెట్టారు మగవాళ్ళు. వాసము అంటే అర్థం ఏంటి? ఎవరన్నా ఒకరు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. వాసము అంటే జీవితం. నివాసం అంటే మామూలుగా అక్కడ నివసిస్తారు, ఇల్లు అని అర్థం. ఉపవాసం అంటే జీవితం బదులు జీవితం అని అర్థం. జీవితం బదులు. హల్లెలూయా. నిజంగా ఉపవాసం చేస్తే చాలా లాంగ్ అవుతారు, లాంగ్ లైఫ్. అసలు అది ఎట్లాగో చెప్పిన తర్వాత అసలు ఉపవాసంలోకి వెళ్తామే. ఎంతమంది చాలా కాలం బతకాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఈ మిగిలిన వాళ్ళందరూ తొందరగా చచ్చిపోయేవాళ్ళు కాబట్టి పాయిజన్ తీసుకొచ్చి ఇచ్చేయండి, వీళ్ళు చచ్చిపోతారు. నువ్వు కరెంటు పట్టుకో పోతావు మరి తొందరగా. రే రీతిగా బతకవా? మీ ఆయన బాధ పెట్టేస్తున్నాడా? మీ అత్తగారు బాధ పెట్టేస్తుందా? తొందరగా చచ్చిపోతావా? బాగుంది మా పక్కనే. మరి ఎంతకాలం బతుకుతాడని చేతులు పైకెత్తారా లేదా సార్? న్యాయంగా మాట్లాడండి. నేను చాలా కాలం బ్రతకాలి అనుకున్న వాళ్ళందరూ, జోసెఫ్ గారు నువ్వు ఎత్తాలి, నువ్వు అంటే 10 సంవత్సరాల లాగా ఎత్తి దింపేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. అందరికీ బ్రతకాలండి. ముందు అసలు దాని సైన్ చెప్పేసినాక వాక్యంలోకి వెళ్తాను. కొబ్బరి బోండం ఉందా? కొబ్బరికాయ కానీ కొబ్బరి బోండం కానీ ఏమైనా ఉందా ఇక్కడ? లేదా? పాత కొబ్బరి బోండం తినేసి పాగేసింది పడేసిందని ఏమైనా ఉందా? కొంచెం అది చూస్తే చాలా తొందరగా అర్థమవుద్ది. ఉందా? ఏమైనా ఉందా ఇక్కడ? సరే, ఓకే, అర్థమయ్యేది చెప్తారు, ప్రయత్నం చేస్తాను. ఇది వాక్యం కాదు, సైన్స్. ఇదేంటి? మన బాడీలో DNA అని ఉంటుంది. చెప్పండి ఒకసారి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో తెలుగు టీవీ న్యూస్లో DNA గురించి ఒక మంచి న్యూస్ వచ్చింది. DNAలో బాడీలో రక్త కణాలు ఉంటాయి. ఏముంటాయి? దాన్ని DNA అంటారు. ఇప్పుడు అవన్నీ డెఫినేషన్ మీరు మామూలుగా మీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు DNA అంటే ఏంటో చూడండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధానంలో చెప్తాను. అంటే బాగా ఎక్కువ కాలం బతుకుతారా లేదా అని సైన్స్ ప్రకారం చెప్పిన తర్వాత బైబిల్ ప్రకారం మన బాడీలో ఏముంటాయి? రక్తం ఉంటుంది. రక్తంలో DNA ఉంటుంది. DNA బాల్ లాగా ఉంటుంది. బాల్ చూసారా? చిన్నది కనిపించినటువంటి బాల్ లాగా ఉంటుంది. ఏ బాల్ అంటే టెన్నిస్ బాల్ ఉందా? టెన్నిస్ బాల్ అలా ఉంటుంది. DNA పైన టెన్నిస్ బాల్ మీద కొంచెం దాన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో ఫర్ అంటారు, తెలుగులో కొంచెం బాగోదు కానీ బొచ్చులాగా ఉంటుంది. అలా పట్టుకుంటే చూసారా? టెన్నిస్ బాల్ చూసారా?
చూసే దాని మీద కొంచెం అలా సాఫ్ట్గా ఏదో కొంచెం దాన్ని ఏమంటారు, దూది. తమ్ముడు మంచి నైస్గా చెప్పాడు, దూదిలాగా ఉంటుంది. హల్లెలూయా. బాగా వినండి, సైన్స్ చెప్పినాక వాక్యంలోకి వెళ్తున్నాను. ఎంతమంది చాలా కాలం బతకాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఇలా చెప్పండి, నేను చాలా కాలం బతకాలనుకుంటున్నాను. ఉపవాసం చేసినోడే బతుకుతాడు. ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. ఇక్కడ ఉన్న క్యాండిడేట్లు అందరూ ఉపవాసం చేస్తున్నాను చేతులు పైకి ఎత్తారు, కానీ ఒక్కరు చేయలేరు అసలు చేసేవాళ్ళు. నాకు తెలుసు. ఉపవాసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏ సుధీర్ చెప్పు కదా, ఉంటుందా? అటు ఇటు కాకుండా చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ టెన్నిస్ బాల్ పైన దూదిలాగా ఉందన్నాడు కదా తమ్ముడు. టెన్నిస్ బాల్, దాని మీద కవరు. నా వెనకాల చెప్పండి. కవర్ ఏంటి? దూది. కవర్ ఏంటి? టెన్నిస్ బాల్. దాన్ని డిఎన్ఏ అంటారు. చెప్పండి. మన బాడీలో డిఎన్ఏ ఎప్పుడు 1 2 2 ఎక్కడ చెప్పండి. 1 2 2 అట్లా అవ్వదు. ఆగండి. 1 2 2 తర్వాత 4 4 ఏంటి? 4 4 8 అన్న వాళ్ళని చెప్పండి అమ్మా. వాళ్ళకి గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చాలా తొందరగా ఇస్తారంట నీకు బంగారు కొండ. ఇగో అయ్యగారు చెప్పండి, ఆ అమ్మాయిని గవర్నమెంట్ స్కూలు అడ్మినిస్ట్రేషన్ అసలు ఎల్లంగానే ఇచ్చేస్తారు. 4 4 8 అంట. మీ ఆయన డబ్బులన్నీ పోయినట్టు. డబ్బులన్నీ దాచుకుంటుంది ఇవ్వదు. హల్లెలూయా. 4 4 నెక్స్ట్ ఏమవుద్ది? 16 16 ఎవరికి రాదు, నాకు రాదు. 132 ఏమో నాకు తెలీదు. ఏంటి 800? నెక్స్ట్ ఏమవుద్ది? 256 ఇంటూ బాడీలో రక్త కణాలు అలా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ప్రతి సెకండ్కి. కొన్ని కోట్ల లక్షల 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 రక్త కణాలు ఉన్నాయి. డిఎన్ఏ ఉంటుంది మన బాడీలో. అసలు దానికన్నా ముందు ఇంకో మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ చేసి నేను చెప్తాను. ఒక్క బాల్ తీసుకుంటే డిఎన్ఏ, ఒక్క బాల్ ఎన్ని ఒక్క బాల్ తీసుకుంటే ఆ బాల్ని కనుక తీసుకుని కట్ చేసామనుకో, ఏం చేయాలి? కట్ చేసామనుకో, ఎవడ కట్ చేయలేకపోయాడు ఇప్పటిదాకా. కట్ చేసేమే అనుకో, నీ లైఫ్ హిస్టరీ అంతా దాంట్లో దేవుడు రాసి పెట్టాడు. ఒక్క బాల్ తీసుకుని దాన్ని హాఫ్ చేసి చూస్తే జోసెఫ్ గారు ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు ఆయనకి షుగర్ వస్తుంది, బాబు నాకు తెలియదు ఊరిని చెప్తున్నాను, ఎప్పుడు ఆయనకి బీపీ వస్తుంది, టోటల్ లైఫ్ అంతా దాంట్లో రాసి ఉంటుంది. హల్లెలూయా. మనిషి ఒక్క బాల్ కనుక విడగొట్టడం తెలిస్తే అసలు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? జూలై 14వ తారీఖు రీతిగా చచ్చిపోద్ది. ముందులే చెప్పేయచ్చు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ రాసి, దాంట్లో ఏమీ రాసి ఉంటుందో అలాగే జరుగుద్ది మన బాడీ ఫంక్షన్. అన్ని మార్చేయచ్చు. నువ్వు నల్లగొన్నావు అనుకో, తెల్లగా చేసేయచ్చు నేను. ఇట్ ఈస్ ద కీ అనమాట. దీని మీద ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా డిఎన్ఏ పరిశోధనలు జరుగుతున్నాయి. మన ఇండియాలో ఇండియా డిఎన్ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో తెలుసా? హైదరాబాద్లో ఉంది. ఈ ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచం అంతా కలిసి పరిశోధనలు చేస్తున్నారు దీని మీద. ఒక్క దాన్ని గనక ఛేదిస్తే మిమ్మల్ని, మీ లైఫ్ 100 అనుకోండి, 150 చేయొచ్చు. సౌండ్ తగ్గించినట్టు, సౌండ్ పెంచినట్టు. ఆయన పెంచేద్దాం అనుకుంటున్నాడు, వింటలేదు ఆయన. కానీ ఆయన చాలా యవనస్తుడు. ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ మంచి 19 years క్యాండిడేట్ లాగా పనిచేస్తున్నాడు. చాలా తొందరపాటు. ఆ లావిని బట్టి గట్టిగా తిడతారు, నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఈ డిఎన్ఏ కంప్లీట్గా స్టడీ చేద్దామని ప్రపంచంలో అన్ని దేశాలు హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలే ఫండింగ్ చేస్తున్నాయి దానికి. ఎందుకంటే అది తెలిసిందనుకో, మన సుధీర్కి తెల్లగైపోతాడు.
ఎవరైనా నల్లగా చేయాలని చేయొచ్చు, తెల్లగా చేయాలని చేయొచ్చు. 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు బతికించవచ్చు. దాంట్లో నుంచి షుగర్ తీసామనుకోండి, బాడీలో షుగర్ పోతుంది. చాలా ఇంటెన్సివ్గా దాని గురించి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు అనుకున్నది సాధించలేదు, కానీ దేవుడు అనుకున్నది ఒకటి సాధించారు. ప్రపంచంలో అందరూ కలిసి ఒకటి కనిపెట్టారు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే తల్లి తండ్రికి పుట్టారని. చప్పలు కొడుతూ చెప్పాలి, గట్టి కొట్టవయ్యా, హల్లెలూయా. ఈ క్లిప్ టీవీ 9 రిలీజ్ చేశాడు, కావాలంటే నేను మీకు ఇస్తాను, నా దగ్గర ఫోన్లో పడుంది. తెలుగులో చెప్తున్నాడు, ప్రపంచంలో పుట్టిన వాళ్ళు తెల్లోళ్ళు నల్లోళ్ళు ఏ రంగోడైనా సరే ఎవరికి పుట్టారు? ఒకే తండ్రి నుంచి వచ్చారు. హల్లెలూయా. తల్లి తండ్రి కూడా కాదు, తండ్రికే పుడతారు, తల్లిది ఏమి లేదు అసలు స్టోరీ. అమ్మాయిలు కనరు, అబ్బాయిలే కంటారు. నేను జోకేస్తున్నాను అనుకున్నారా ఏంటి? అమ్మాయిలు కనరు, ఎవరు కంటారు? కావాలంటే చూపిస్తాను, తీయండి బైబిల్. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఎవరు కొన్నారు? ఎవరు కన్నారు? తర్వాత ఇస్సాకు యాకోబును కనెను. ఎవరు కన్నారు? ఎవరు కన్నారు? జోగు అనుకున్నారేంటి? జోగు అనుకున్నారేంటి? ఆడవాళ్ళ వల్ల కాదు, సైంటిస్ట్ డాక్టర్లను అడగండి. ఒక్కొక్కటి 6 ఆడపిల్లలను కనేసి ఇది మగపిల్లలు కనలేదని పంపించేస్తాడు. అసలు ఈడి వల్లే పుట్టారు. అర్థమవుతుందా? యేసు దేవుని కుమారుడు అని అనడానికి ఒక ప్రూఫ్ ఏంటంటే, మరియకు వివాహం కాలేదు. ఆడవాళ్ళకి పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టరు. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళ గర్భంలో ఉన్నటువంటి ఆ అండానికి జీవం వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోసేపు గారు కలిశాడా? మరి ఎవరి రక్తం అది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్తాన్ని తీసుకొచ్చి ఆ పిండంలో పెట్టింది. చప్పలు పెట్టి స్తోత్రం చెప్పాలి. ఎవరి డిఎన్ఏ అది? మనందరం పాపాత్ముల్ని. నేను మా నాన్న కొడుకుని, నాకు కొడుకులు ఉన్నారు, నా రక్తం మా వాళ్ళ ప్రవహిస్తుంది. ఇది పరిశుద్ధ రక్తం కాదు, నిష్కల్మషమైనటువంటి నిర్దోషమైనటువంటి. అర్థమవుతుందండి? తండ్రి లేడు కాబట్టి ఆ తండ్రి వచ్చి ఆయన రక్తాన్ని పెట్టాడు కాబట్టి, ఆ పాపం లేని రక్తం చిందింపబడింది కాబట్టి మనందరం క్షమించబడ్డాం. చప్పలు పెడుతూ చెప్పాలి. జస్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్ చెప్తున్నాను. 1 2 జాగ్రత్తగా వినండి. జస్ట్ జనరల్ నాలెడ్జ్. 2ది కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికి పుట్టారు? ఒక్కడికే పుట్టారు అని క్రైస్తవులు చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? సైంటిస్టులు చెప్పారు. ఆ క్లిప్ నేను పంపిస్తాను, ఖచ్చితంగా అడగండి. జోసెఫ్ గారు అడిగి అందరికీ మళ్ళీ. ఓకే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అవ్వ ఆదామే తల్లిదండ్రులు అని 100% ప్రూవ్ అయిపోయింది. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. వీళ్ళు కొన్ని కోటాను కోట్లు ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కింద పడి మీద పడి 2000 యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత, ఈ సృష్టి ఆరంభం తర్వాత 6000 సంవత్సరాల తర్వాత కనుక్కున్నారు. దేవుడు మెల్లిగా రాశాడు, ఒరే నేనే పుట్టించాను రా మిమ్మల్ని ఆదాం ద్వారా అని. ఆ మాట కనుక్కోవడానికి మనిషికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టింది? 6. మనం ఆదాం నుంచి లెక్కేసుకుంటా వస్తే ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు. అమెరికాలో కాలిఫోర్నియాలో క్రైస్తవ సైంటిస్టులు అందరూ కలిపి ఒక పెద్ద మ్యూజియం పెట్టారు. డార్విన్ తప్పు, మిగిలిన వాళ్ళందరూ తప్పు అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు, బైబిలే రైట్ అని. బయటికి వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయొద్దు, నా ఫోన్ నెంబర్ రాసుకోండి, మీకు పంపిస్తాను. అక్కడ సృష్టి బైబిల్లో చెప్పింది చెప్పినట్లు జరిగినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళినా సరదాగా వెళ్తాను ఆ మ్యూజియంకి. ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్తాను, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్.
వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తారు. వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు కూడా ఎప్పుడన్నా ఒకసారి. నా నంబర్ రాసుకోండి, 9927193777. ఓకే, 9927193777. ఓకే, సరే. తప్పైతే పక్కన వాళ్ళు అడగండి, కాల్ చేయొద్దు, వాట్సాప్ చేయండి అంతే. ఆ కనెక్షన్ నేను పంపిస్తాను. ఎందుకు పంపిస్తాను అంటున్నానంటే, ప్రపంచం ఈ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించబడలేదని వాళ్ళు ప్రూవ్ చేశారు. కోటాను లక్షల కోట్ల అదంతా ఉట్టిదే. ఖచ్చితంగా బైబిల్ చెప్పిన తేదీల్లోనే అంతా జరిగిందని వాళ్ళు నిరూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళినప్పుడల్లా వెళ్తాను అక్కడ. నేను ఇప్పుడు 10 సార్లు వెళ్ళాను, 10 సార్లు వెళ్తాను. వాళ్ళతో కూర్చుంటాను, బాగా భోజనం చేస్తాను, సరదాగా ఏదో ఒకటి కొనుక్కొస్తూ ఉంటాను. చాలా సీక్రెట్లు తెలుస్తాయి మీకు అసలు. చాలా ఒక ఉదాహరణ చెప్తున్నాను. యేసయ్య మనల్ని గొర్రెలు అన్నాడు. ఏమన్నాడు? కుక్కలు అన్నాడా? తిట్టేట్లే, ఇంకవేమన్నా. ఏమన్నాడు ఆయన? ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో పాము సైతాన్ని కాటేస్తే చావంది గొర్రెొక్కటే. తాజ్బాం వచ్చి గొర్రెని గడిస్తే కొంచెం సిక్ అవుద్ది, కానీ గొర్రెల రక్తంలో ఏ పవర్ ఉందంటే ఆ విషయాన్ని చంపేసే పవర్ ఉంది. ఇటువంటి విషయాలన్నీ వాళ్ళ దగ్గర మీరు చదువుకోవచ్చు. ఆ వెబ్సైట్ తర్వాత నేను పంపిస్తాను, ఓకేనా? సరే, 2-3 విషయాలు చెప్పాను. DNA గురించి చెప్పాను. 2, మనుషులందరూ ఆదాముకే పుట్టారని మనం బైబిల్ ప్రకటించింది, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు 3, ఎలా లాంగ్ లైఫ్ బ్రతుకుతారో చెప్తారు. చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాను. మీరు అల్లెలు చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, చల్లగా కూర్చున్నారు. గట్టిగా చెప్పాలి. హలో తమ్ముడు, నువ్వు నవ్వచ్చు కదా, నలసక తమ్ముడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మన బ్లడ్లో ఏముంటుంది? DNA కణాలు ఏముంటాయి? అవి ఎలా ఉంటాయి? బాల్ ఎలా ఉంటాయి? ఒక్క బాల్ని ఛేదిస్తే మన లైఫ్ హిస్టరీ అంతా లోపల ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా? ఇజ్రాయెల్ సైంటిస్టులు ఒక ఇంజెక్షన్ తయారు చేశారు. ఆ ఇంజెక్షన్ చేస్తే 50 సంవత్సరాల మళ్ళీ 20 సంవత్సరాల అయిపోతాడు. అబ్బా, నాకు కావాలనుకుంటున్నారా? నిజంగానే నిజమే. పురుగు కూడా చేశారు. అయితే గవర్నమెంట్ వాళ్ళు అన్నారు, వద్దులే, ఇటువంటి పనులు చేయబోకండి, అసలే పాపం పెరిగిపోయింది అని ఆపేరు దాన్ని. నిజంగానే కావాలని ఇంటర్వ్యూలో చూసుకొని తర్వాత సంగతి. సరే వినండి. DNA ఇందాక చెప్పాను, 1 2 2 2 2 4 4 16 256. ఓకే, 256 ఏంటి? ఇలా మనిషిలో ఉన్న కణాలు నిమిషానికి క్షణానికి అలా పెరుగుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. ఎలా చచ్చిపోతాయో చెప్తున్నాను. బాల్ ఉందా? టెన్నిస్ బాల్ ఉందా లేదా? ఉంది. దానికి 2 భాగాలు ఉంటాయి. ఒక పైన కవర్, పైన ఏంటి, లోపలేమో బాల్. జాగ్రత్తగా వినండి. మన DNA బాల్ 1 2 చెప్పండి అంటే బాల్ ఎన్ని అయింది? బాల్ లోపల 2 అవుద్ది, కానీ కవర్ మాత్రం సగం అవుద్ది. దాన్ని ఫర్ అంటారు. జాగ్రత్తగా వినండి, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. తర్వాత వెళ్ళి మీరు ఇంటర్నెట్లో చదువుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చాలా సీరియస్గా చూస్తున్నారు. అంత సీరియస్గా చూడపోకండి, చక్కగా నవ్వుతూ వినండి. దేవుడి సన్నిధిలో ఆనందము కలదు అన్నాడుగా కదా. మరి అంత సీరియస్గా చూస్తే నా మీద నాకే డౌట్ అవుతుంది. కొంచెం నవ్వితే నాకు 10,000 ఖర్చు అయిందా? పక్కన వాళ్ళని అడగండి, నీవు నవ్వితే ఏమైనా 10,000 ఖర్చు అయిందా అడగండి ఒకసారి. పైగా నవ్వితే చాలా అందంగా కూడా ఉంటారు కదా, అవునా కదా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ బాల్ ఒక్కొక్కటి 1 2 2 అయింది, 2 2 కానీ కవర్ మాత్రం ఫస్ట్ సగం అయింది, తర్వాత 4 ముక్కలైంది. 16 అంటే కవర్ ఎన్ని ముక్కలైంది? 256 ముక్కలైంది. కవర్ అవ్వదు. బాగా వినండి, ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు.
బాల్ అవుద్ది కానీ పైన కవరు 1, 2 అయింది. అప్పుడు కవర్ ఏమైంది చెప్పాలి? హాఫ్ అయింది. 2, 2 4 అయింది. కవర్ ఏమైంది? 4 అయింది. బాల్స్ మాత్రం 4 ఉన్నాయి కానీ కవర్ మాత్రం 25% ఉంది. 16 అంటే ఒక్క ముక్క ఎన్ని ముక్కలై, ఒక్క కవర్ ఎన్ని ముక్కలైంది? అది కవర్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు లోపల ఉన్న బాలు చచ్చిపోద్ది. బాడీలో డిఎన్ఏ పెరుగుతూ ఉంటుంది. లా 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 జిగ్ 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 అని పెరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది డిఎన్ఏ. ఇప్పుడు అసలు ఉపవాసానికి దీనికి సంబంధం ఏంటి? ఇటు రావయా. ఇది డిఎన్ఏ. ఇదేంటి? అక్కడి నుంచి ఫ్యాన్ దగ్గర అడు తిరుగు. అటెన్షన్ అంటే తెలుసా? ఇట్లాగా మెల్లిగా నడు. ఒకసారి మెల్లిగా, ఇంకా మెల్లిగా. ఇదిగో ఇట్లాగా, ఇదిగో అట్లా మెల్లిగా నడు. ఇది డిఎన్ఏ. జాగ్రత్తగానండి. వెనక్కి వెళ్ళు. పర్లేదు, తొందరగా వెళ్ళు. ఇటు తిరుగు. తొందరగా పులిపిటి దాకా వెళ్ళు. ఇది మనిషి పుట్టుక, అది మనిషి చావు. మళ్ళీ పుట్టడానికి వెళ్ళిపో, చచ్చిపోయి వెళ్ళిపోయి. అర్థం చేసుకోండి. ఇదేంటి, అదేంటి, ఇదేంటి, ఇదేంటి రా. డిఎన్ఏ పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా చావు దగ్గరికి వెళ్తా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? డిఎన్ఏ పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా, అందరూ చెప్పాలి, డిఎన్ఏ పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా వెళ్తా ఉండు. వెళ్ళిపో అక్కడికి. ఇప్పుడు ఏమైపోయాడు? గట్టిగా చెప్పండి. ఇట్రా, జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది. పెద్ద పెద్ద అంగలు ఇటు అంగ అంటే తెలుసా? అడుగు పెద్దది. ఇట్లా పెద్ద పెద్ద అడిగేసుకుంటే 1, 2, 3, 4, 5 అడుగులు చచ్చిపోయాడు. ఇట్రా, చిన్న చిన్న అడిగేసుకుంటే వెళ్ళండి జాగ్రత్తగా. ఇది పెద్ద సైన్స్. ఇది చిన్న చిన్న అడుగులు వేసుకుంటే వెళ్ళు. 1, 2 అని చెప్పుకుంటే వెళ్ళు. వెనకపో, మళ్ళీ లెక్కే. హలో, వెనకపోయి లెక్క వేసుకుంటారా? 1, 2 అని గట్టిగా లెక్కేయండి మీరు. 1 ఏమయ్యా లెక్కేస్తున్నారు? ఆగవయా, మీరు లెక్కేయండి. రెడీ, 1, 2, 3. పదిహేను అడుగులో చచ్చిపోయాడు. ఇందాక ఎన్ని అడుగులో చచ్చిపోయాడు? ఇప్పుడు ఎన్ని అడుగులో చచ్చిపోయాడు? డిఎన్ఏ అన్నం తింటే అంత స్పీడ్గా పనిచేస్తుంది, అన్నం తినపోతే స్లోగా పనిచేస్తుంది. హల్లెలూయా. వినండి, మాంసం తింటే ఇంకా పరిగెత్తి. ఇప్పుడు పరిగెత్తువా. మాంసం తింటే అట్లా అవుద్ది. మాంసం తినేవాడు, మందు తాగేవాడు తొందరగా చచ్చిపోతాడు. బైబిల్లో ఏమనుందో తెలుసా? బాగా గుర్తుపెట్టుకుని అమ్మగారులారా, మాంసం పెడతారు అయ్యగారులకి. మాంసం తినేవాడితోటి సావాసం చేయొద్దని చెప్పాడు సొలొమోన్ గారు. ఆయన మట్టికి రోజు తినేవాడు. అక్కడ పో. హల్లెలూయా. మీకు అర్థమైందా నేను చెప్పింది? అన్నం తింటే తొందరగా డిఎన్ఏ పెద్దగా అయిపోద్ది. ఎరా ఓకేనా? మాంసం తింటే ఇంకా స్పీడ్ అయింది, మందు తాగితే ఇంకా స్పీడ్ అవుద్ది. అంటే మాంసం తినేవాడు తొందరగా చేస్తాడు, మందు తాగేవాడు ఇంకా తొందరగా చేస్తాడు, ఉపవాసం చేసేవాడు మాత్రం చాలా కాలం బతుకుతాడని నేను కాదు, సైన్సే చెప్పింది. ఈ విషయాన్ని దేవుడు భూమి పుట్టక ముందే చెప్పాడు. ఆమెను గట్టిగా. ఈ సైన్స్ కూర్చో. ఈ సైన్స్లు గీన్స్లు డాక్టర్లు గీక్టర్లు ఇవేమీ లేనప్పుడే దేవుడు చెప్పాడు, ఒరే అబ్బాయి ఉపవాసం చేయరా అన్నాడు. ఒకసారి చిటికేయండి ఇట్లాగా, మళ్ళీ 2 సార్లు చిటికేయండి. పక్కన వాళ్ళ ముక్కు మీద వెళ్ళిపెట్టి నువ్వు ఉపవాసం చేస్తావా లేదని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కానీ మనం ఉపవాసం చేయం. చేస్తావా తమ్ముడు? చేస్తావా? ఎవరు మాట్లాడరు. చెయ్యం. ఎందుకని? చచ్చిపోతామేమో అని భయం. అవునా కదా? చచ్చిపోతానేమో అనండి ఒకసారి, గట్టిగా చెప్పండి.
తింటే చేస్తారా, తినబోతే చేస్తారా? మర్యాద చెప్పండి, చక్కగా గట్టిగా చెప్పండి. తింటే చేస్తారా, తినబోతే చేస్తారా? అవ్వ తింటే తెచ్చిందా, తినకుండా తెచ్చిందా? అది అవ్వారం. ఇదిగో అవ్వమ్మ పోతావా అన్నాడు, ఆగిందా? అసలు సమస్య లేదు, తినేయాలి ముందు. తిండంటే పడి చచ్చిపోతారుగా. ఇక్కడ అనిల్ కుమార్ గారు ఒకసారి విజయవాడ లయోలా కాలేజీలో పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాడు. అయిపోయినా భోజనాలు పెడుతున్నారు. అందరూ పాస్టర్లే. భోజనం మాత్రం అందరూ తొందరగా తినేయాలనుకుంటారు, అవునా కదా? ఎవరు మా అందరు పరిశుద్ధులు అన్నం తిన్నోళ్ళగా చూస్తున్నాను నన్ను, అవునా కదా? తోసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? సుధీర్ లాంటి పాస్టర్ సాంబార్లో పడిపోయాడు. సాంబార్ చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది. అంతా భోజనాలమయమే. మీ ఇంటికి వస్తే ఏం పెడతారు? మా ఇంటికి వస్తే భోజనం పెడతా. మీ ఇంటికి వస్తే భోజనం పెడతా పెట్టవా? పెట్టేస్తాడు. ఎవడైనా చచ్చిపోతే, ఎవడైనా పుడితే అంతా భోజనాలే. హల్లెలూయా. నేను తొందరగా చంపడానికి సైతాన్ వేసిన ప్లాన్ అది. దేవునికి స్తోత్రం. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం చేయమని అక్కడ రాసుందా? పదార్థాల్లో ఉపవాసం లేదే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉపవాసం చేయమని అనలేదే. ఆయన అన్నమాట వీళ్ళు సగమే చెప్తారు. ఏమండి, యోహాన్ గారి శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, చేయట్లేదు అంటే ఆయన ఏమన్నాడు? పెండ్లి కుమారుడు తనతో ఉన్నప్పుడు అంటే అర్థమేంటి? నేను ఉన్నంతకాలం ఎవరు చేయడు, నేను వెళ్ళిపోయినాక మొత్తం చేయాల్సిందే అన్నాడు ఆయన కదా. ఆయన ఏమైనా వద్దన్నాడా? హల్లెలూయా. ఒకసారి చిటికేసి పక్కన వాళ్ళకి నువ్వు తింటే పోతావు జాగ్రత్త అని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. తింటే ఏంటి? కొంచెం తక్కువ పెట్టమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఇప్పుడైనను చెప్పండి ఒకసారి. ఇప్పుడైనను అంటే అర్థం ఏంటి? ఇక నుంచైనా, ఇక నుండైనా అంటే అర్థం ఏంటి? స్టార్ట్ చేయండి. అంటే అర్థం ఏంటి? అంటే ఇంతకు ముందు చేయలేదని. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఒరే చిన్నోడా, ఇంకా లేట్ అవ్వలేదు, ట్రైన్ ఉంది రారా అంటున్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. ఎవరు చప్పలు కొట్టలేదుగా. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పాలి, చిటికే చెప్పు, ఇంకా లేట్ అవ్వలేదు, తొందరగా ఉపవాసం చేయని చెప్పాలి. ఇప్పుడైనాను. దేవుడు గొప్పతనం ఏంటంటే, దేవుడి దగ్గర ఎప్పుడైనా అవకాశం, లాజరుకు చచ్చిపోయిన తర్వాత కూడా అవకాశం కలిగింది. దేవుడి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడైనా, ఎప్పటి వరకు బాగా తిన్నారుగా, ఇప్పుడైనా చేయండి. చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. నేను ఇప్పుడు కన్నీళ్ళ గురించి చెప్పట్లేదు, దుఃఖించడం గురించి చెప్పట్లేదు, కేవలం ఉపవాసం గురించే చెప్తాను. నేను చాలా ఉపవాస కూడికలకు వెళ్ళాను, చాలా మంది వాక్యాలు విన్నాను. ఉపవాసంలో ఏమంటారంటే ప్రార్థన చేయమని వాక్యం చెప్తారు. మోషే ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రార్థన చేశాడు, వాళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన చేశారు అని ఉపవాసంలో ప్రార్థన గురించే చెప్తారు, కానీ అసలు ఉపవాసం గురించి ఎవరు చెప్పరు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఉపవాసం అంటే ఏంటి అసలు? ఉపవాసం అంటే ఏంటి? పర్వాలేదు తమ్ముడా చెప్పండి, నేను ఏమి పెద్ద స్ట్రిక్ట్ క్యాండిడేట్ని కాదు, పాస్ అవ్వకపోయినా మార్కులు వేసేస్తాను. కూర్చోమ్మ, కూర్చుని చెయ్యి ఎత్తి చెప్పరా. కూర్చొని చెప్పి ఏమందామా? అన్నం మానేయటాన్ని ఉపవాసం అంటారు. అన్నం మానేయటాన్ని, అంతేగాని ప్రార్థన చేయటం ఉపవాసం కాదు. ఎప్పటి వరకు మీరు విన్న ఉపవాస మీటింగ్లన్నిటిలో ఏ వాక్యం చెప్పారు? ప్రార్థన గురించి. అది ప్రార్థనే, ఉపవాసం
మనలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎవరెవరు? శరీరము, ఆత్మ. ఆత్మకి ప్రార్థన, వాక్యం పనిచేస్తాయి. శరీరానికి ఉపవాసము, ధర్మకార్యాలు పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మకి ఏమేమి పనిచేస్తాయి? ప్రార్థన, వాక్యము. శరీరానికి ఏం పనిచేస్తాయి? ధర్మకార్యాలు అంటే డబ్బు, దశంభాగం కట్టం, సగం దశంభాగం. ధర్మకార్యాలు 2-3 ఉన్నాయి. ఒకటి దేవుడికి ఇవ్వాలి, 2 మానవుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరానికి ఏదైనా వ్యక్తిగతంగా ఆశీర్వాదం కావాలి, నీ శరీరం ద్వారా దేశానికి ఆశీర్వాదం కావాలంటే ఉపవాసం చేయాలి. ప్రార్థన చేయండి అని చెప్పలేడా దేవుడు? ఉపవాసం చేసి ప్రార్థన చేయమని అంటున్నాడేంటి అంటే అది శరీరానికి సంబంధించింది. అక్కడ ప్రార్థన పనిచేయదు. ప్రార్థన ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. శరీరానికి ఎందుకంటే అది ఉపవాసం మాత్రమే శరీరానికి భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయమన్నాడు దేవుడు గెస్సెమనే తోటలో. ఆయన గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళు నిద్రపోతున్నారు. ఆయన వెనక్కి వచ్చాడు. రక్తము చెమట వలె బయటకు వస్తుంది. ఆయన వచ్చి అన్నాడు, అయ్యా ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ వస్తే మళ్ళీ నిద్రపోతున్నారు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ ప్రార్థన శరీరానికి పనిచేయదు. నువ్వెంత ప్రార్థన చేసినా పక్కన బిర్యానీ వాసన వస్తే నోట్లో నీళ్ళు వస్తాయా రావా? శరీరానికి దానికే లింకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి యోవేల్. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు. ఉపవాసం చేస్తే పాయింట్ నెంబర్ 1 రాసుకోండి. ఇమ్మీడియట్ గా చేసే పని. కరుణా వాత్సల్యం కలిగిన వాడు దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక. హల్లెలూయా. హల్లెలూయా. కీడు ఆపుతుంది. చెప్పండి. కీడు ఆగుతుంది. మళ్ళా చెప్పాలి. కీడు ఆగుతుంది. మళ్ళా చెప్పాలి. కీడు ఆగుతుంది. నిన్న చదివాం, మీరు సంఘమంది కూడు వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు. అర్థమవుతుందా? దేవుడి నుంచి వచ్చేటటువంటి ఇమ్మీడియట్ కీడు అంటే అర్థం ఏంటంటే, లాగి లెంపకాయ అయితే గోపకు వాసిపోతే దాన్ని కీడు అంటారు. శాపం అంటే ఏంటంటే, నీ గోప కాదు, మీ అబ్బాయి గోప, వాడి గోప, వాడు 5 గోపలు వాస్తాయి, 4 తరాలు. అంతే కదా? తండ్రుల దోషాన్ని ఎన్ని తరాల మీద వేస్తాడు కదా? అంటే నీ గోప మీద ఎత్తి, సునీత గోప మీద ఎత్తి, వాళ్ళ కొడుకు గోప, వాళ్ళ మనవడ గోప, మనవడ గోప, ఇంకోటి గోప కూడా వాస్తుంది. అప్పుడే దాన్ని శాపం అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇమ్మీడియట్ గా జరిగేదాన్ని కీడు అంటారు. మొన్న ఒక ప్రవక్త గురించి చెప్పాను, యోనా గారు. ఆయన బోధిస్తే పట్టణంలో అందరూ మారిపోయారు. ఒక్కడన్నా మారకుండా ఉన్నాడా? కీడు ఆపాడు దేవుడు. సో ఉపవాసం నెంబర్ 1. ప్రార్థన ఆపలేదు కీడు. ఈ మాట చెప్పండి గట్టిగా. ప్రార్థన ఆపలేదు దేవుడు. అందుకని చాలా తెలివైనటువంటి దావీదు ప్రార్థన చేయలా, ఉపవాసం చేశాడు. ఆఖరి అస్త్రం కూడా ప్రయోగించాడు దేవుడి మీద. హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 1 ఉపవాసం చేస్తే ఏమవుద్ది? తాను చేయనుద్దేశించిన ఏమవుద్ది? నంబర్ 2 జాగ్రత్తగా వినండి. శారీరకంగా ఏమి సాధించాలన్నా కూడా ప్రార్థన సాధిస్తుంది. కానీ దానికి ఉపవాసం తోడై ఉంటే శారీరకమైన అన్ని బంధకాలు తొలగిపోతాయి. చప్పలు కూడా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సరే, మార్కు శుభవార్త 2 నంబర్ 2 మార్కు శుభవార్త 9వ అధ్యాయం 28-29 వచనాలు చదవండి ఒకసారి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత, అంతకుముందు దయ్యం పట్టినటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని శిష్యుల దగ్గర తీసుకెళ్లారు. శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఆ పిల్లవాడిని సరి చేయలేకపోయారు. ఏసు రక్తం అన్నారు, ఏసు రక్తం లేదు. ఎప్పుడు ఇంకా అన్నది అన్నారు, ఇదన్నారు, ఇదన్నారు, అదన్నారు, అదన్నారు, ఇదన్నారు. దెయ్యం పోయిందా? ఎవరు మాట్లాడరా? పోలేదు. అప్పుడు ఏసీ అన్నాడు, ఏంటి అక్కడ గలిబిలి జరుగుతుందంటే, ఈ పిల్లడు వీడి చిన్నదాని నుంచి ఇలా నీళ్ళలో నిప్పులు ఇలా పడిపోతున్నాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత లాస్ట్ ఏం జరిగిందంటే ఆయన దెయ్యం పో అన్నాడు. దెయ్యం పోయిందా లేదా? వీళ్ళకి చాలా ఇన్సల్ట్ అయిపోయింది. ఎవరికి? శిష్యులకి. కొన్నిసార్లు ఎదవ ఇన్సల్ట్లు ఉంటాయి మన బుర్రలో.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటికి రాగానే అడుగుతున్నారంటే యేసయ్య తోటి ఏమని అడుగుతుంది? ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆ. ఆయన శిష్యులు ఆ. మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతుమని యేసయ్య అసలు ఈ సంగతి చెప్పు. ఏక దెయ్యం నీ మాట అంటే వెళ్ళిపోయింది కానీ నా మాట అంటే వెళ్ళలేదు ఏంటి అని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు చూడండి. అందుకు ఆయన ప్రార్థన వలననే కాని ఆగు ప్రార్థన వలననే గాని చెప్పండి. ప్రార్థన వలననే కాని ఆ కింద ఒకటని వేసిందా? ఉపవాసం వలననే ఆ కింద ప్రార్థన వలన దగ్గర ఒకటని వేసిందా? ఉందండి. ఎవరు మాట్లాడలా. ఉందండి. ఆ ఒకటంటే కింద ఏమని ఉంది? ఉపవాసము వలననే. అంటే ఆ రెండు కలుపుకుని చదవాలని అర్థం. అర్థమైందండి? ఇప్పుడు ఆ రెండు కలిపి చదవరా. అందుకు ఆయన ఉపవాస ప్రార్థన వలననే ప్రార్థన వలననే గాని ఉపవాసం వలననే గాని మరి దేని వలనైనను అందరు జాగ్రత్తగా వినండి. ఇటు మీకు లైవ్ ఉంది, 100 సార్లు చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన వల్ల ఉపవాసం వల్లే గాని జాగ్రత్తగా ఉండి ఈ మాట కీ మాట చెప్తున్నాను. మరి దేని వలననైనను మరి దేని వలననైన మరి దేని వలననైన మరి దేని వలన మరి దేని వలన మరి దేని వలన ఎంతలా కొమ్ములు తిరిగిన హీలర్ అయినా ఎవడేం చేయలేడు. ఇంకొక కీ మాట అన్నాడు చూడండి దేవుడు. ఆకాశము భూమి గతించవచ్చు కానీ నా మాటల్లో ఒక పొల్లైనా సున్నా అయినా. అంటే ప్రతి అక్షరాన్ని కూడా బైబిల్లో పట్టించుకోవాలి మనం. దేని పట్టించుకోవాలి? ప్రతి అక్షరాన్ని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ లెటర్. తర్వాత ఏమన్నాడు? జాగ్రత్తగా చూడండి. మరి దేని వలననైనను ఈ విధమైనది ఈ విధమైనది చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ విధమైనది గట్టిగా చెప్పాలి అబ్బాయి. ఈ విధమైనది గట్టిగా చెప్పాలి. ఈ విధమైనది చిటికే చెప్పండి ఒకసారి. ఈ విధమైనది. ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ విధమైనది అంటే ఏ విధమైనది? బతికే ఉన్నారా? దానికి కూడా సమాధానం రావట్లా. దయ్యం వలె అని ఉంది అక్కడ. ఈ విధమైనదని ఎందుకు అన్నాడు? చెప్పాలి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అని అన్నాడు అక్కడ. అది కూడా రైట్ అనుకో. ఈ విధమైనటువంటిది అంటే అర్థం ఏంటి? ఇంకంటే ఫైనల్ బాగా అర్థం చేసుకుంటారండి. ఇట్టి సమస్యలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పమ్మా. తప్పు అలా అనలేదు ఆయన. ఎలాంటిదైనా అన్నాడా? ఈ విధమైంది అన్నాడు. ఈ మాట ఎందుకు చాలా ఇంపార్టెంట్, అందుకని ఎంతసేపు ఆగాను. ఇది మాత్రమే ఇది మాత్రమే ఇది మాత్రమే అని అన్నాడు అక్కడ. వెరీ గుడ్. చెప్పలు కొట్టి స్తోత్రం చెప్పడం ఒకసారి. వెరీ గుడ్. మీరు వెళ్ళగొడితే వెళ్ళలేదయ్యా. అపోస్తలులు వెళ్ళగొట్టినా వెళ్ళలేదు. పాస్టర్లు వెళ్ళగొడితే వెళ్ళలేదు. ప్రపంచంలో గొప్ప హీలర్ చేసినా అవ్వలేదు. ఎవరికి లొంగనిది కఠినమైనది అసలు ఎవరు దాన్ని ఏం చేసినా పోనటువంటి జబ్బు అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, ఇరుకవచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, దాన్ని ఎవరు ఏం చేయలేకపోతే ఉపవాసం తీసేస్తుంది అని చెప్తున్నాడు. చెప్పలు కొట్టి చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఈ విధమైనదంటే మొండిది. ఏంటది? ఇంక ఎవడి వల్ల కాకపోతే ఒక్కరి వల్ల అవుద్ది. ఎవరి వల్ల? యేసుక్రీస్తు. ఆయనే చెప్పాడు యేసుక్రీస్తు వల్ల అవుద్దని రాసింది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుడు మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు పద్దాక రాజబాలయ్య గారు వచ్చి ఫ్యాన్ వేస్తారు. నీకు వేస్తారా? స్విచ్ పెట్టాడు ఆయన. స్విచ్ వేసుకుంటే ఏమవుద్ది? అలాగే
శరీరానికి కావాల్సిన అన్ని పనులు జరగడానికి బైబిల్లో శిక్షలు ఉన్నాయి. సభలు కూడా స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందండి? ఆత్మకు అన్నీ చేస్తాడు. దేనికి? ఆత్మకు అన్నీ చేస్తాడు, కానీ శరీరానికి చేయడు. శరీరానికి ఎవరు చేసుకోవాలి? ఫ్యాన్ కావాలి. హలో, ఏం చేయాలి? ఫ్యాన్ కావాలి. ఏం చేయాలి? స్విచ్ చేసుకోవాలి. మొండి ఉన్నాయి, ఏం చేయాలి? ఏం చేయాలి? అది. నెంబర్ 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్యాభర్తలు గొడవ పడతారా లేదా? ఎవరు మాట్లాడరు ఇప్పుడు. పడతారా లేదా? బాగా పడతారు. చెంబులు గిన్నెలు ఇసిరేసుకుంటారు. తూతూ తడాక్ తడాక్ అంటారు. అలా ఇష్టం వచ్చినవి అన్నీ అంటారు. చిచ్చి చిచ్చి నీ మొహం చూడండి అంటారు. అవునా కదా? ఎవరు మాట్లాడట్లేదు. భార్య భర్తలే కాదు, అత్తగాళ్ళు కూడా గొడవ పడతారు. చాలా మంది గొడవలు పడతారు. ఈ గొడవలు పడినప్పుడు మ్యాక్సిమం క్లైమాక్స్కి వెళ్ళిపోద్ది. ఇంకేమనిపిస్తుంది అంటే చిచ్చి నీ మొహం అసలు చూడడం అనిపిస్తుంది. అంటాడు కూడా వాడు. అమ్మాయి కూడా అంటది, ఫూ అంటది. అందా? వీళ్ళందరూ పరిశుద్ధుల్లాగా యాక్షన్. నిజం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. అంటదా లేదా అమ్మాయి? అంటది. వీడు ఒకటి వేస్తాడు మూతి మీద. ఒక జోగు చెప్తాను ఆగండి. కరపత్రాలు పంచడానికి వెళ్ళాం మేము. ఒక ఊరు వెళ్ళాం, కరపత్రాలు పంచుతున్నాం. ఒక అమ్మాయి ఉందా అక్కడ, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం కరపత్రాలు పంచడానికి. అలా ఆయన తాగొచ్చాడు. అటు బాగా తాగుబోతు తాగొచ్చాడు. ఈ అమ్మాయి బాగా మాటగారి, అసలు ఆగదు. ఇక అలా ఆయన చూడంగానే మొదలుపెట్టింది లౌడ్ స్పీకర్. వీడు చచ్చినోడు ఇచ్చినోడు ఏబిసిడి అంటుంది. వీడన్నాడు, ఏయ్ నువ్వు ఆపుతావు లేదా, లేకపోతే ఒక దరి వేస్తానన్నాడు. వాయి తీస్తా అన్నాడు. ఆగట్లా, సౌండ్ కొంచెం పెంచింది. వచ్చి అన్నాడు, ఇగో తంతాన్ని ముందలే చెప్తున్నా మర్యాదగా అన్నాడు. అయినా ఆగుతారా? దెబ్బ పడేదాకా ఆగే సమస్య లేదు కదా. ఇంకా గట్టిగా తిడుతుంది. వీడేం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీని చేతితో కాదు అనుకున్నాడు. జోసెఫ్ గారి ఇంటికి వెళ్ళి అన్నాడు, అన్న పాము వచ్చింది కర్రవా అన్నాడు. మెదలకోమని తీసుకొచ్చింది. ఈ అమ్మాయి ఇంకా తెలియగలదు. చూడంగానే పరుగులు తెస్తుంది. వీడు తాగున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు అంటున్నాడు. ఇంటి చుట్టూరు తిరుగుతుంది, తిడుతుంది. తిట్లు మాత్రం ఆపట్లేదు. ఈడు కూడా తిరుగుతున్నాడు, ఆమె కూడా తిరుగుతుంది. ఈడు కూడా అక్కడే ఉన్నాడు. మూతిలో పొడిచాడు. ఇంతలావైంది మూతి. మెదలకుండా ఉంటే పోయేదిగా. జాగ్రత్తగా అంటే ఈ పోట్లాట మీరేమనుకుంటారంటే నా భర్త మంచిది కాదు, నా భార్య మంచిది కాదు, మా అత్త మంచిది కాదు, మా కోళ్ళ మంచిది కాదు అనుకుంటారు. కాదు, అసలు పోట్లాడేది వాళ్ళు కాదని బైబిల్ చెప్తుంది. చదవండి అక్కడ. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. ఈ చెయ్యిలా పెట్టండి. ఇట్లా అన్నట్టు శరీరులతో కాదు. పోట్లాడేది శరీరులతో కాదు. హిందీలో భలే ఉంటది. మనం కుస్తీ పట్టేదని రాస్తుంది హిందీలో. అయితే వదిలేదు అంత సీన్ వద్దులే, తర్వాత చూసుకొని ఇంటికి పోయి. మనం కుస్తీ పట్టేది శరీరాలతో కాదు. అంటే మీరు పోట్లాడేది ఎవరితోటి? శరీరం లేని వారితోటి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నాడు. ఆయన చనిపోయి ఉంది. ఒక ప్రార్థన చేశారు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించుడి. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలీదా? ఎవరు మాట్లాడరే? అరే, కానీ వాళ్ళ వెనకాల ఉన్న సైతానాలకు కనిపించట్లేదు, యేసై కనిపిస్తున్నాడు శిలువ మీద నుంచి. గట్టిగా చెప్పలు చెప్పాలి. హల్లెలూయా. వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలుగా వాడు వేస్తున్న ప్రణాళిక ఆయన కనిపిస్తుంది. ఆ సైతాన్ వాళ్ళ వెనకాల నిలబడి ఆయన చంపేంచడం ఆయన కనిపిస్తుంది. అయ్యో పిచ్చి తల్లి తెలియదు, అయ్యో పిచ్చివాడు ఇతను తెలియదు అని దేవుడు జాలి పడుతున్నాడు, కనికర పడుతున్నాడు. వీరేమి చేయించున్నారు వీరికి.
మనము పోరాడునది శరీరులతో కాదు, శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోను. అక్కడ మీ భర్త లేడు, ఎవరున్నారు? దెయ్యాలున్నాయి. సైతానికి సైన్యంలో 5 రకాలు ఉంటాయి. బయట రావా, నించో. నువ్వు కూడా రావా, నించో. ఇంకొక ఇద్దరు రండి, నించోండి. హలో సారు, రావాలి ఎవరో ఒకరు. వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచో. హైట్ ప్రకారం నించోండి. నించోవయా, హైట్ ప్రకారం. ఇంకొకరు రావాలి, ఇంకోళ్ళు ఎవరైనా రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎవరో ఒకరు రావాలి. రా, వెరీ గుడ్. నీ హైట్లో వచ్చేసి. ఇది సైతాన్ సైన్యం. దేవుడి సైన్యం కూడా ఇదే పేర్లు ఉంటాయి. దేవుడి సైన్యాన్ని చూసి సైతాన్ సైన్యం చేసుకుంది. సైతాన్ చెప్పండి, ఇదేంటి అబ్బాయి చెప్పండి? సైతాన్ సైన్యం. మీ పేరేంటి? అలా చెప్పాలి గట్టిగా. నీ పేరేంటి? వీళ్ళల్లో కేటగిరీలు ఉంటాయి, కిందకు వస్తాను చూడండి. చదువమ్మాయి. ప్రధానులతోను. సైతాన్ ఉన్నాడు, నేను. ఇప్పుడు ఇదంతా నా సైన్యం. ఇదంతా ఏంటి? నా సైన్యం. నా కింద ప్రధానమంత్రి ఉంటాడు. ఈ దేశానికి ఎవడుంటాడు? ఫస్ట్ ఎవరుంటారు? రాష్ట్రపతి. మన దేశానికి పెద్ద ఎవడు? రాష్ట్రపతి. ఆవిడ కింద ఎవడుంటాడు? ప్రధానమంత్రి మోడీ. ప్రధానమంత్రి మోదీ దేశానికి ఎట్లాగా ఉన్నాడో సైతాను కూడా ఒక ప్రధానమంత్రి ఉంటాడు పైన. దానియేలు గ్రంథం ఎప్పుడైనా చదివారా? దానియేలు ఉపవాసం చేస్తుంటే ఉపవాసం పైకి వెళ్ళలేదు. ఈ దేశపు ప్రధాని వచ్చి నీ ప్రార్థన ఆపేశాడు. 21 దినాలు నేను యుద్ధం చేసి అప్పుడు నీ ప్రార్థన, దానియేలు నీవు బహుప్రియుడవు, నువ్వు జోసెఫ్, నువ్వు ప్రార్థన చేసిన ఫస్ట్ రోజే దేవుడు వినేశాడు, కానీ సైతాను జవాబును ఆపేశాడు అన్నాడు. చదివారు ఎప్పుడన్నా? హల్లెలూయా. మనోడి పేరేంటి? ప్రధానమంత్రి. ఓకే, నేను సైతాన్. ఇక్కడ ఒక దేశానికి ఒక, పాకిస్తాన్కి ఒకడు ఉంటాడు, ఇండియాకి ఒకడు ఉంటాడు, బంగ్లాదేశ్కి ఒకడు ఉంటాడు. సైతాన్ సైన్యం గురించి చెప్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రధానమంత్రి కింద ఎవడున్నాడు? అధికారులతోను. మంత్రులు ఉంటారు కదా మనకి, ఎవరు మాట్లాడలా ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి కింద ఎవరుంటారు? మంత్రి మండలి. మీ ముఖ్యమంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి పైన గవర్నర్ ఉంటాడు, వాడు సైతాను. అంటే గవర్నర్ కాదు, ఆ పోస్టులో ఉన్నాడు సైతాను. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకలాగే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లోనైతే రాష్ట్రపతి ఉంటాడు, స్టేట్ గవర్నమెంట్లోనైతే గవర్నర్ ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్లోనైతే ప్రధానమంత్రి ఉంటాడు, స్టేట్ గవర్నమెంట్లోనైతే ముఖ్యమంత్రి ఉంటాడు. హల్లెలూయా. సెంట్రల్ గవర్నమెంట్లోనైతే మంత్రి మండలి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్లో కూడా మంత్రి మండలి ఉంటాడు. ఈయన పేరేంటి? గట్టిగా చెప్పండి. ప్రధానమంత్రి అని లేదు సార్, ప్రధానులు. నువ్వు నవ్వు, నేను అసలు ఏమన్నా నువ్వు మంచోడివి ఏమని ఎత్తాడా అని చాలా మర్యాద చూస్తున్నాడు. వీడు అసలు మంచోడు కాదని. నేను మంచోడిని అట్ట కనపడతాను కదా. హల్లెలూయా. నేను మహా అలరోడ్ని, చిన్నప్పుడు మామూలు అలరోడ్ని కాదు, ఒక్కడ మంచోడు అనేవాడు కాదు. నన్ను ఎవరిని పడతాను కొట్టేవాడిని స్కూల్లో. నన్ను ఎవ్వడు మంచోడు అనేవాళ్ళు కాదు. మా టీచర్ అనేవాళ్ళు. మా టీచర్లు బాగా ఇష్టం నేనంటే, ఎందుకంటే నేను 100 మార్కులు వచ్చాయి. నా స్టేట్ 7th ర్యాంక్ బిఎడ్, మంచి మార్కులు వచ్చాయి బాగా అనమాట. మా టీచర్లు అందరికి ఫేవరెట్. కానీ ఎవరిని పడితే అని కొట్టేవాడిని. ఒక్కడ కూడా మంచోడు అనేవి కాదు. మా ఇంటికి వెళ్ళి అన్నం తినేటప్పుడు మా అమ్మ, అమ్మ నేను మంచోడు నేను అనేది. పాపం మా అమ్మ ఏం చేద్దే, అమ్మ నువ్వు మంచోడు నాన్న అనేది. ఎవరు అనేవాళ్ళు కాదు నన్ను మంచోడు అని. టీచర్లు అనేవాళ్ళు, ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళేవరా, ఆడు మంచోడేనా. సరే, సైతాన్ కింద ఎవరు ఉంటారు? బాగా అర్థం చేసుకోండి. మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ విషయాలు అర్థం కాలేదనుకోండి, ఏదో ఆమ్లెట్ వేసేస్తారు. ఆమ్లెట్ వేయకూడదు అమ్మమ్మ, అదేంటో అదే చదవాలి, మనకు అర్థం కావాలి కదా. ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ, ఇంకా ఆమ్లెట్లు ఏముంటుంది? పచ్చిపులుసా. గుడ్డు అంటే, మంచి నూనె అంటే
కారం అంటే మనకు తెలియాలి, ఆమ్లెట్ అనగానే ఇన్ని ఉంటాయని. అర్థమైందా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు కాబట్టి ఎంత డీప్ గా చెప్తున్నారు సబ్జెక్ట్, జాగ్రత్తగా నండి. సైతాన్ కింద ఎవరు ఉంటారు? ప్రధానులతో, తర్వాత అధికారులతో. అధికారులు అంటే మంత్రులు. ఈ మంత్రులందరూ వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు? పైన అయితే పార్లమెంట్లో కూర్చుంటారు, కింద అయితే అసెంబ్లీలో కూర్చుంటారు కదా. అది ఇది. తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు, ఇది అంధకార సంబంధం, లోకనాథులతో. లోకనాథులు వీళ్ళు. మరి పార్లమెంట్ అంటే ఎవరినైనా మూసేస్తారు, ఎమ్మెల్యేలు. అర్థమైందా? కేసీఆర్ కొత్త పార్లమెంట్ భవన్ కట్టించాడు. ఇది నీ పేరేంటి? లోకనాథుడు అనండి. లోకనాథుడు. అది గట్టిగా చెప్తున్నావు ఆయన. నువ్వు నీ పేరేంటయ్యా? ప్రధాని అను. ప్రధాని. అధికారి. ప్రధాని. అధికారి. దేవుడి బిడ్డలు మాత్రం మాట అన్నారు, కానీ సైతాను బిడ్డలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఏం చేయమంటే అదే చేస్తారు, ఎంత కూడా తూచా తప్పకుండా. హల్లెలూయా. సరే, సైతాన్ కింద ఎవరు ఉంటారు? ప్రధానులు. ప్రధాని. అది చెప్తాడు సైతాన్, రాయ్ అక్కడ ఏంటో చూడు గడిబిడి అంటారు. ఈయన ఎవరికి చెప్తాడు? అధికారులు. మీకు బాగా గుర్తుండాలి, అందుకని చెప్తున్నాను. ఈయన ఎవరికి చెప్తాడు? లోకనాథులు. ఇగో ఎమ్మెల్యేలు చూడండి అక్కడ ఏదో అడావిడ అంటారు. ఈయన కింద ఉంటారు కొంతమంది. జిల్లాలో కలెక్టర్ ఉంటారు కదా, అవునా కదా? ఆయన పేరేంటి? ఆకాశ మండలమందున్న దురాత్మల ఇది సమూహం. దురాత్మ. ఇది నువ్వు నవ్వుతావేంటి? నీ పేరేంటి? లోకనాథ్. మరి అంత నవ్వుతావేంటి ఆయన పేరు? ఇప్పుడు సైతానికి ఆడికి మంచి మంచి పేర్లు ఉంటాయా? అవి హీరో పేర్లు ఆ లోకంలో. దురాత్మ అన్నాడు అనుకో, ఆడు పెద్ద హీరో, అవునా కదా? ఏమండి ఈయన ఎమ్మెల్యే గారంటే పెద్ద హీరో కాదా? ఎవరు మాట్లాడరా? వాళ్ళ లోకంలో వాళ్ళు హీరో. నీ పేరేంటి? లోకనాథ్. పెద్ద హీరో సైతానికి. ఈయన పేరేంటి? దురాత్మ. దురాత్మ. దురాత్మ కాదు, దురాత్మలు. ఈయన బ్యాచీలు ఉంటాయి అన్నమాట. వీళ్ళు కొట్టేస్తా ఉంటాడు ఎవరిని పెడతాను. ఈయన కింద కలెక్టర్ కింద లోకల్ ఉంటాడు ఒకడు, అక్కడ ఎవడో ఉంటాడు ఒకడు, ఎలక్షన్ గెలిచినోడు. అన్నే ఉంటారు వార్డు మెంబర్ అంటారు, లేకపోతే విలేజ్కి వస్తే సర్పంచ్ అంటారు. వాడి పేరేంటి? దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అంతే. ఇంకోసారి చదువు పైనుంచి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఇగో ఈ సైతాన్ ఇది. ఓకే, ఇప్పుడు మార్చని పోస్ట్. ఇదేంటి చెప్పు? నీ పేరేంటి? సైతాన్. వెరీ గుడ్. ఈ పేరేంటి? ప్రధాని. ప్రధాని. ఈయన పేరేంటి? అధికారులు. అధికారు. అధికారులు. ఈయన పేరు అంటే ఎమ్మెల్యే. ఓకే. లోకనాథుడు. నువ్వెవరు? కలెక్టర్. ఈయన ఎవరు? దురాత్మ. దురాత్మలు. ఈయన దగ్గర చివరి పోలీసులు గీలీసులు అందరూ ఈయన అనమాట. ఇది వ్యవహారం అంటే అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఇది మీకు ఒక విషయం తెలుసో తెలీదో? పైన ఏమున్నాయో అన్ని కింద కాపీ అవుతున్నాయి. అసలు మనకి ఈ సంగతి తెలియదుగా. ఏ తమ్ముడా? పైన ఏమున్నాయో కింద అవన్నీ. హల్లెలూయా. ఇప్పుడు మీ అత్తగారి నీ మీద పోట్లాడుతుంది. ఎవరు పోట్లాడుతున్నారు? అత్తగారి వెనకాల పోట్లాడమని ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తారు? ఏయ్ అత్తగారికి ఆమెకి పోట్లాడ పెట్టవని ఎవరికి చెప్పాడు? బిల్లు పాస్ చేశాడు ప్రధానమంత్రి ఎవరికి చెప్పాడు? పార్లమెంట్కి చెప్పాడు. పార్లమెంట్ ఎవరికి చెప్పింది? కలెక్టర్కి పంపించింది లెటర్. ఎల్లవా అని అరెస్ట్ చేయండి. అక్కడ ఎవరు పంపించాడు? పోలీస్. ఇప్పుడు కింద పడి గిలగలు కొట్టుకునే క్యాండిడేట్ వీళ్ళు. అసలు దెయ్యం అరవదో తెలుసా నీకు? అసలు నెంబర్ 1 ఛాంపియన్ దెయ్యాలు అరవో. ఈ తూతూ మళ్ళీ ఇవన్నీ పిచ్చకుక్కలు అనమాట. హే అంటే పారిపోతాయి. అసలు దేమి ఎవడు అరవడు. అసలు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. నేను చెప్పా, నువ్వు ఎవరంటే నేను పాస్టర్ గారిని కొడుకునన్నా అన్నాడు. ఇంకా ఆయనకి అన్నీ చెప్పి, ఆడు దొంగనాయాలండి, మంచోడు కాదు, సన్నాసి, చర్చిలు కోలకొడతాడు, పనికి అన్నీ చెప్పి నేను ఏం చేయలేదు బాబు అని అంటే ఈడు పక్కకి వెళ్ళి ఫోన్ చేశాడు ఢిల్లీకి. అయ్యా ఇక్కడ ఏం జరగట్లా, పాస్టర్ మంచోడు, వీళ్ళు మంచి కూల్గా ఉన్నారు. అప్పుడు 10,000 మంది రాలేదు, ఒక 2,000 మంది వచ్చారు. ఇక్కడ ఒక 20,000 మంది ఉన్నారు, వీళ్ళందరూ మమ్మల్ని కొట్టేసేటట్టు ఉన్నారు, 200 మంది ఉన్నాం, మేము చచ్చిపోయేటట్టు ఉన్నామని ఫోన్ చేశాడు పాస్టర్ కొడుకు. ఎమ్మటే ఢిల్లీ వాళ్ళు ప్రధానమంత్రికి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి బెదిరిపోయాడు.
ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న కలెక్టర్ ఫోన్ చేసి, కమిషనర్ ఫోన్ చేసి మొత్తం బెల్ల పోలీసులు అందరూ వచ్చారు. అందరూ వెనకాల కూర్చున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి ఫోన్ చేశాడు. ఎవడికి? ఆడికి. ఎవడైతే నన్ను అరెస్ట్ చేస్తా అన్నాడు. ఒరేయ్ ఫోన్ తీసుకుని పాస్టర్ దగ్గరికి వెళ్ళరా అన్నాడు. వాడు ఫోన్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరేనా పాస్టర్ గారు? అవును సార్. హ్యాపీ క్రిస్మస్ సార్ అన్నాడు ముఖ్యమంత్రి. హ్యాపీ క్రిస్మస్ సార్ అన్న. మీరు ఒక సాయం చేస్తారా అన్నాడు. ఏంటన్న? ఫోన్ కొంచెం మైక్లో పెడతారా అన్నాడు. మైక్లో పెట్టాను. బాయ్ బెహనో హ్యాపీ క్రిస్మస్. ఈ పోలీసులందరూ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని మీకు కాపలాగా ఉంటారని నేనే పంపించాను అన్నాడు. హల్లెలూయా. ఆడికి ఇమ్మన్నాడు ఫోన్. ఆడికి ఇచ్చాను. రే నువ్వు సాయంకాలం దాకా ఎక్కడే కూర్చో, ఆఖరి వాళ్ళు వెళ్ళిపోయి నాకు తినేసి వెళ్ళడం కాదు, కానుక అయ్యగారికి చూపించి కానుకేసి వెళ్ళండి అన్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే వెనక్కి వెళ్ళిపోదాం. ఈ మాటలు బాగుంటాయి కానీ ఎందుకు పనిచేసే కావు. ఇటువంటివి చెప్తే అబ్బో అయ్యగారు గొప్పడు అంటారు. అందుకే అసలు ఎక్కడ నేను టెస్టిమని చెప్పను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు ఉపవాస దినం ప్రకటించాడు. ఇటు నుంచి అమ్మోనీయులు వస్తున్నారు, ఇటు నుంచి మోయాబీలు వస్తున్నారు, ఇటు నుంచి మేనీయులు వస్తున్నారు, అటు నుంచి సిరియన్లు వస్తున్నారు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. నేను పోతాను అనుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఉపవాసం ప్రకటించాడు. లాస్ట్ మాట చదవండి, 22వ వచనం చదవండి. 22. వారు పాడుటకును స్తుతించుటకును వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నం తినకుండా పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పాట 2 లైన్లు పాడండి దేవుని స్తుతించు అందరూ. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయము. అందరూ పాడాలి. ఆయన పరిశుద్ధ ఆలయము, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. 22వ వచనం వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఉపవాసం చేశారు, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. చదమ్మాయి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. దొంగలు పెట్టాడు. గనుక దొంగలు పెట్టాడు ఆయన. దొంగలు ఎటువంటి వాళ్ళు అంటే అలా సైన్యం వెళ్తుంటే సడన్ గా వచ్చి ఆ భోజనం లాక్కుని వెళ్ళిపోతారు. పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇటు నుంచి మోయాబీయులు వస్తున్నారు, ఇటు నుంచి అమ్మోనీయులు వస్తున్నారు, ఇటు నుంచి మేనీయులు వస్తున్నారు, ఇటు నుంచి సిరియన్లు వస్తున్నారు. దొంగలు వచ్చేపాటికి వీళ్ళు అనుకున్నారు కదా, అమ్మ మన సామాను వాళ్ళు లాక్కుంటున్నాడని, అమ్మ మన సామాను వీళ్ళు లాక్కుంటున్నారని. యెహోషాపాతుకు మెలకొని చల్లగా ఉన్నాడు. ఆ నలుగురు మొత్తం చచ్చిపోయారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం యుద్ధాలు గెలుచుదా గెలదా? గెలిచింది. దురదృష్టం ఏంటంటే ఉపవాసం మీద నమ్మకం పోయింది, భోజనం మీద ప్రేమ పెరిగిపోయింది. ఎంత హాయిగా అవుతుందో స్థితి. నిజమా కాదా? ఎవరు మాట్లాడరే? భోజనం అంటే ఎంత పడి చచ్చిపోతాం, అవునా కదా సార్? అయ్యగారు ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఆయన మంచివాడు, మీకు భోజనం పెట్టాలి కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఇదిగో రాజ భోజనం నీకు అంటున్నాడు ఆయన. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఆయన గెస్టులను సరిగ్గా చూడాలి లేదా? అతిథులను చూడండి, దేవదూతలను చూసినట్టే అన్నారు. ఆయన వైపు నుంచి ఆయన బెస్టే చేస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. కడుపు మాడాలి. చిటికే చెప్పు పక్కన వాళ్ళకి, ముక్కు మీద వెళ్ళిపెట్టి కడుపు మాడాలి చెప్పు. గట్టిగా గట్టిగా చెప్పాలి. ముక్కు మీద వెళ్ళిపెట్టి చెప్పు, నీ కడుపు మాడాలి. గట్టిగా చెప్పాలి. మంచి నీళ్లు తాగలేదు నినివే వాసులు. కడుపుకి ఒక అలవాటు ఉంటుంది, అది తెరలుగా సంకేతాలు పంపిస్తుంది. హలో ఆకలేస్తుంది, ఆకలేస్తుంది. అలా మాడినప్పుడు మొర్ర పెట్టాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలా కడుపు మాడినప్పుడు ఏం చేయాలి? మొరపెట్టాలి. ఎక్కడ రాస్తుంది? కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాడు. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చేసింది. అది వేరే సంగతి. ప్రార్థన తిరిగి వచ్చేస్తుంది, ప్రార్థన కంప్లైంట్ అవుద్ది, ప్రార్థన ప్రతిఫలం అవుతుంది, ప్రార్థన పాపం అవుద్ది. మనం చెప్పా ఫస్ట్ రోజు సెకండ్ మెసేజ్ చెప్పా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అసలు ఉపవాసం కరెక్ట్ గా ఎలా చేయాలి? యోనా గ్రంథము 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల వరకు దేవుడు చెప్తున్నాడు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఇది ఉపవాసం చేసేటటువంటి తీరు. ప్రియ దేవుని బిడ్డలారా, 2011లో నాకు దర్శనం వచ్చింది ఉపవాసం గురించి. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా. ఒక అమ్మగారు ఉంది, ఆమె పేరు మంగాదేవి. వాళ్ళు చౌదరీసు. ఎవరది? బిక్కవోలు. అమ్మగారు ఏంటంటే దేవుడి స్తోత్రం. అమ్మగారు దేవుళ్ళ పేరు రేచల్. అమ్మగారు బాగా ఉపవాసాలు చేస్తారు. వాళ్ళ సంఘంలో అందరూ వాళ్ళే. నేను 2011 మార్చి 15వ తారీఖు వెళ్ళాను అక్కడికి. నేను మా పాస్టర్ మా అమ్మ బాగా జిగిరి దోస్తులు. మాకు మంచి రూమ్ ఇచ్చారు, ఏసీ రూమ్. నేను లోపల ఉన్నాను. ఈ అమ్మాయి ఆ అమ్మాయి బాగా దోస్తులు కదా, బయట మాట్లాడుకుంటున్నారు వరండాలో కింద పడుకొని. బాగా కాస్ట్లీ ఇల్లు. నేను అనుకున్నాను కదా, సరే ప్రార్థన చేద్దాం అని బెడ్ మీదే మోకరించి గొంతుగా అలా కూర్చుని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి 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 అలా మోకాళ్ళ మీదే నిద్రపోయా. అర్థమవుతుందా? అలా కూర్చున్నాను, అలా ఎప్పుడు నిద్రపోయినా అలాగే నిద్రపోయాను. నాకు నిద్రలో కల వచ్చింది. ఆ కలలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు అవ్వని ఆదాయం చూపించాడు కలలో. ఒకసారి యాకోబుని చూపించాడు. చాలా నాకు 32, 33 దర్శనాలు వస్తాయని రాసి పెట్టుకున్నాను. యాకోబు ఎలా గోజాడాడు అవన్నీ నాకు దేవుడు చూపించాడు. అవన్నీ నేను రాసి పెట్టుకున్నాను. పుస్తకం రాద్దామని అనుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చిన దర్శనాలన్నీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అవ్వ ఆదాయం చూపించాడు. అవ్వ ఆదాయం చూపించిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతా అన్నాడు కదా, బాలసుందరం రేపు వాక్యం ఏం చెప్తావు అని అడిగాడు. నేనేమన్నానంటే అయ్యా ఏం చెప్తాను, ప్రార్థన గురించి చెప్తాను అన్నాడు. ప్రార్థన గురించి చెప్పొద్దు అన్నాడు. ఆ పాస్టర్ అమ్మగారు రేపు 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత మంచి వేట మాంసం వేటను తీసుకొచ్చారు కొయ్యడానికి. మంచి డిన్నర్, అందరు పాస్టర్లను పిలిచింది. దేవుడు అన్నాడు, అన్నం తినొద్దని వాక్యం చెప్పు అన్నాడు. 2011 మార్చి 14 రాత్రి జరిగినటువంటిది. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? అన్నం తినొద్దని చెప్పు అన్నాడు. ప్రభువా రేపు వీళ్ళు పెద్ద డిన్నర్ చేస్తున్నారు, మంచి విందు చేస్తున్నాడు. నీ పేరేంటి? వరకుమారు ఇవాళే వచ్చేసాడు ప్రభువా రేపు తినడానికి అని చెప్పా. ఇదిగో ఏమయ్యా, నువ్వు అన్నం తినొద్దని వాక్యం చెప్పు అన్నాడు దేవుడు. నిజంగానే డేట్లతో సహా చెప్తున్నా, ఊరి పేర్లతో సహా చెప్తున్నాడు. ఒకళ్ళు అబద్ధం అనుకుంటారేమో. ఏ ప్రభువా అని అడిగాను. అది కల కదా.
నాకు అవ్వాదని చూపించేటప్పుడు అమ్మగారు చక్కగా తింటుంది, అమ్మమ్మ నాయనమ్మ రెండు ఆమెగా. ఓకే, మంచి నైస్గా తింటుంది, ఆయనకి కూడా ఇచ్చింది. దేవుడు నాతో మాట్లాడన్నాడు కదా, వాళ్ళు ఏం తిన్నారు అన్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి, మీరు చెప్పండి ఆన్సర్. వాళ్ళు ఏం తిన్నారు అని అడిగాడు. ఆన్సర్ చెప్పండి, చెప్పండి, చెప్పవే అమ్మా, చెప్పాలి గట్టిగా. ఏం తిన్నారు? దేవుడు అన్నాడు ఇంకేం తిన్నాడు అని అడిగారు. నేను కూడా మీకులాగే పండే తిన్నాడయ్యా అంటే, పండు కాదయ్యా ఇంకేదో తిన్నాడు, బాగా చూడని మళ్ళీ చూపించాడు. అవ్వమ్మ నవ్వులుతుంది ఎట్లాగా. ఏం చేస్తుంది అని అడిగాడు. అయ్యా బాగా బాగా తింటుందయ్యా, నోటి నిండా పెట్టి నవ్వులుతుందయ్యా అని చెప్పా. ఏమి నవ్వులుతుంది అని అడిగాడు. నిజంగానే పండు నవ్వులుతుందయ్యా అని చెప్పా. ఇంకా ఏమి నవ్వట్లేదా అని అడిగాడు. ఏమి నవ్వట్లేదు అనుకుంటున్నాను అయ్యా అంటే, పండుతో పాటు పాపం కూడా నవ్వులుతుంది కదా అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చూడు అన్నాడు. నేను మళ్ళీ చూశాను, ఆత్రంగా మింగుతుంది అమ్మగారు, అది మింగేస్తుంది. ఏం చేసింది అని అడిగాడు దేవుడు. పండు మింగిందండి అన్న. పాపం మింగలేదా అని అడిగాడు. ఏమని అడిగాడు ఆయన? మింగిందా లేదా? తర్వాత ఆయన అన్నాడు, ఈ పండేమవుద్ది, పండేముందండి బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది, మరి పాపం ఎక్కడికి వెళ్ళద్ది? పాపానికి శరీరం లేదు కాబట్టి పాపాన్ని తిండిలో పెట్టాడు సైతాను. ఆ తిండి తినమని నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆ తిండి తిన్నప్పుడల్లా నీ శరీరంలో పాపం 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 పెరిగిపోతుంది. పిల్లలకు కూడా తిండి అంటే ఇష్టమే, అవునా కదా? ఎవరు మాట్లాడరే? ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాసిందో చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. వారి మనం మనం మన మనం మన కంప్యూటర్లు ఆడవాళ్ళం. మనం ఎవరు? కంప్యూటర్స్ ఎందుకు పనిచేయదు అసలు? నేను మొన్న పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎవరన్నా దాంట్లో ఉంటే దోమ గురించి పెట్టాను. కావాలంటే అయ్యా దోమ పోస్ట్ పెట్టండి. దోమకు 3 గుండెలు ఉంటాయంట. చదివా దోమ గురించి పెడితే స్టన్ అయిపోయి, మనిషి కన్నా ఎక్కువ అవయవాలు ఉన్నాయి దానికి. మీకు ఎన్ని గుండెలు ఉన్నాయి? దానికి 3 ఉన్నాయి. స్టన్ అయిపోయాను నేను చదివి వెంటనే పెట్టాను. అహో ఆ దేవుడి సృష్టి ఎంత గొప్పది కదా అని అందరికి పెట్టాను. అది ఇప్పుడు కంప్యూటర్లో సగం కనుక్కున్నాం, ఫుల్గా కూడా కనుక్కోవాలి మనం. దేవుడు ఎప్పుడో కంప్యూటర్ కన్నా బెటర్ సిస్టమ్ పెట్టాడు. ఎక్కడ? మన ఒంట్లో, మెదడులో కాదు, ఒంట్లోనే. హల్లెలూయా. కానీ సైతాను నీ కంప్యూటర్లో ఇంకొకటి ఫీడ్ చేసింది. ఏంటి? పాపం. మన కళ్ళల్లో పాపం ఉంది, అవునా కదా? ఎవరు మాట్లాడలే. అవునండి, నా పరుగు పోద్దని వాళ్ళ బాధ. మన చెవుల్లో పాపం ఉంది, మన నోట్లో పాపం ఉంది, మన శరీరం అంతా పాపమే. ఎవరు లేకపోతే ఇక్కడి నుంచి బయటకు వస్తాయి, ఇక్కడి నుంచి బయటకు వస్తాయి, ఇక్కడి నుంచి ఎక్కడో చోట నుంచి బయటకు వస్తాయి. ఫుల్ ఫీడ్ అయ్యింది. ఏంటి? ఎలా ఫీడ్ అవుతుంది అనుకున్నారు? తినడం ద్వారా. ఇటు రావయా, ఈయన అందరు అమ్మాయిలకి లైన్ ఎత్తున్నాడంట. ఇటురా, ఈయన పెళ్లి చేసుకుని అంటున్నాడు, అందుకని ఈయన మీద ఎత్తున్నా. చూడు, పెళ్లి చేసుకుంటావా? రా, దగ్గర రా, చూడు వాళ్ళని చూడు. నువ్వు అందగాడిలే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మామూలుగా జోకే, కానీ ఇది బైబిల్ విషయం. నువ్వు కూడా రావాయా? ఈయన మంచి అందగాడు. జాగ్రత్తగానండి, జాగ్రత్తగానండి. కనిపించిన వాళ్ళందరికీ లైన్ వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కనిపించిన వాళ్ళందరికీ లైన్ వేస్తున్నాడు. ఏ లైటం వచ్చా నీకు? ఏ లైటం వచ్చా? ఏలేస్తున్నాడు. కూ అని ఏలేసాడు. జాగ్రత్తగానండి. వచ్చిన వాళ్ళకల్లా ఏలేస్తున్నాడు, వచ్చిన వాళ్ళకల్లా ఏలేస్తున్నాడు, వచ్చిన వాళ్ళకల్లా ఏలేస్తున్నాడు. ఒక అమ్మాయి ఇచ్చింది, మంచిదా ఈ అమ్మాయి ఇస్తాడు. అరే ఏలైరా అన్నాడు అను ఏలేసాడు. కూ అని ఏలేసాడు. సచ్చినవాడు అంత. ఇదంతా మామూలు జరుగుద్దా జరగదా? జాగ్రత్తగా.
బాగా ఫేమస్ అయిపోయాడు, అందరు అమ్మాయిలు వెంట పడుతున్నాడని. ఈయన బాడీ బిల్డర్, జిమ్ చేస్తున్నాడు, మంచి బాడీ బిల్డర్, హైదరాబాద్ బాడీ బిల్డర్. ఈయనే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? మలేరియా జ్వరం కూడా అప్పుడే వచ్చింది, రెండు కలిపి. ఇదిగో ఇట్లా ఇట్లా ఉండవా, ఇదిగో ఇట్లా నాలాగా ఇట్లా ఇటు చూడు, ఇట్లా బుగ్గల లోపల పెట్టి, చేతులు ఇట్లా పెట్టు, కాళ్ళు ఇట్లా పెట్టు, ఇది ఇట్లాగా పడిపోవాలన్నమాట. ఇప్పుడు నువ్వు బుగ్గల లోపల పెట్టు, ఇది పెట్టవా, తొందర పెట్టి టైం అయిపోతుంది మంది. వాళ్ళని చూడు, ఇది ఇట్లాగా, ఇదిగో ఇదిగో. ఇప్పుడు చచ్చిపోతానేమని భయం వేస్తుంది ఆయనకి. టైఫాయిడ్ మలేరియా జబ్బులని వచ్చేసింది. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఏలేస్తాడా? ఎవరు మాట్లాడరే? వీడు అంటున్నాడు ఏలయ్యాను. ఒరే సచ్చేటట్టున్నాను, ఏలేందుకు? ఒంటిలో శక్తి లేదు, ఒంటిలో శక్తి లేదు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తిండిలో పాపాన్ని పెట్టాడు. దేవుడు నాకు ఆ రాత్రి చెప్పాడు, ఒరే అబ్బాయి, ఉపవాసం చేయడంలో మహత్వం ఏంటంటే, నువ్వు ఆ వారం అంతా పాపం నింపి 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 ఒక్క దినం ఉపవాసంలో ఆ వారం పాపమంతా ఖాళీ చేస్తున్నావు, పరిశుద్ధత నింపుకుంటున్నావు. చెప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఉపవాసం చేయకపోతే ఏమవుతుందంటే మనందరం వ్యభిచారం చేస్తాం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యభిచారం చేస్తావు. దావీదు చేశాడా లేదా? ఆయన కన్నా గొప్పడువా? ఎక్కడ రాసింది? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఎంత కొమ్ములు తిరిగిన మగోడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా గంటల 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 ప్రార్థన చేసినా వాడు ఖచ్చితంగా చేస్తాడు అని బైబిల్ చెప్తుంది. చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను, ఏశావు వంటి భ్రష్టుడైనను, ఏశావు కాదు వంటి ఒక్క పూట తిండి మానలేకపోయావుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పూట తిండి మానలేకపోయావు కాబట్టి నువ్వు భ్రష్టుడు అవుతున్నావు, వ్యభిచారం అవుతున్నావు. ఎందుకు వ్యభిచారం చేస్తారనేది రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆత్మ శరీరాలు చెప్పేటప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పట్టు మీద కొట్టుకుని చెప్పండి, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. పక్కన వాళ్ళ పట్టు మీద కొట్టుకుంటే చెప్పండి, నీ కడుపే నీ దేవుడు అని ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. కడుపు నిండితే దేవుడు మర్చిపోతాం. సామెతల గ్రంథము తీయొద్దు 30వ అధ్యాయం 9వ వచనంలో రాస్తుంది. అలాగే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం లైవ్ లో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో శరీరాలను మీరు నలగొట్టుకోండి, ఆమేన్ అన్నాడు గట్టిగా. ఆమేన్. ఇదిగో స్త్రీలారా ఇటు చూడండి జాగ్రత్తగా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం కానీ 18వ వచనం కానీ, స్త్రీ అన్న అమ్మాయి జాగ్రత్తగా ఉండండి, దేవుని బిడ్డ అయితే అందరికన్నా లేటుగా పడుకోవాలి, అందరికన్నా ముందు లేవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాళ్ళ ఇంట్లో ధనం ఉంటది, వాళ్ళ భర్త గొప్పోడు అవుతాడు. అందరికన్నా లేటుగా పడుకోవాలి, అందరికన్నా ముందు లేవాలి. నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే పాప నియమాలు ఏర్పడతాయి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15 నుంచి 20. నేనేం చేస్తున్నాను నాకు తెలియదు, నేను పాపం చేస్తున్నాను అంటున్నాడు. చాలా జాగ్రత్త గమనించండి. శరీరంలో పాపం పోగొట్టుకుంటే హనోకు పరలోకం వెళ్ళాడు, మోషే పరలోకం శరీరంతో వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తిండి ఎక్కువ తింటే దరిద్రం వస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. తిండిబోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 15. బలహీనత బలం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ముగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. కేవలం ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే అది ఉపవాసం కాదు. దానియేలుతో అంటాడు దేవుడు, ఉపవాసం ఉండి ప్రార్థన కూడా చేయాలి. ఇంకొక లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. ఉపవాసం ఉండటమే కాదు, ఆ ఉపవాసంలో ఉన్న భోజనాన్ని పేదలకు ఖచ్చితంగా పెట్టాలి. అదే ఉపవాసం. ఈరోజు అన్నం మానేసాం, ఆ బియ్యం రేపు తినేసారు, అది ఉపవాసమా? తీసుకెళ్ళి పేదలకు పెడితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చదవండి. ఉపవాసం చేయకపోతే మదం ఎక్కుద్ది.
కూర్చో, ఈ మాట చదవండి, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పరు లైఫ్లో, ఎవరు చెప్పలేదు అనుకుంటున్నా. ఎవరైనా చెప్పారు మీకు ఇప్పుడు? ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. మదం ఎక్కుద్ది. ఏమెక్కుద్ది? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11వ వచనం. 11 నుంచి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను ఆ. కట్టడలను నీవు అనుసరింపక ఆ. నీ దేవుడైన యెహోవాను మరచి ఆ. కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని మంచి ఇల్లు కట్టుకుని వాటిలో నివసింపగా ఏసీలు పెట్టుకుని నివసింపగా ఆ. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి అప్పుడు పశువులు, ఇప్పుడు బళ్ళు, నీకు వెండి బంగారములు నీకు విస్తరించి బంగారాలు ఎక్కువైపోయి, వెండి ఎక్కువైపోయింది, నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు విపరీతంగా ధనం సంపాదించి వెద్దోడైపోయి వర్ధిల్లి నీ మనస్సు మదించి నువ్వు మదమెక్కిన వాడి అవుతావు అను. హల్లెలూయా. 32వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందరు లేచి నిలబడండి. భూమి చదువుతా యొక్క- ఉండదు. నువ్వు చదువు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను, ఆ. పొలముల పంట వానికి తినిపించెను, ఆ. కొండబండ నుండి తేనెను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? దేవుడు మనకు భోజనం పెట్టని వాడు కాదు. సన్న నీ గోధుమ పిండితో నిన్ను తృప్తిపరుస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. కొండ తేనెతో తృప్తిపరుస్తానన్నాడు. ఆయన భోజనం పెట్టడం ఆయనకి ఇష్టం లేదా? కాదు, నీలో పాపం ఉండటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకని రోజు భోజనం మానేమన్నాడా? ఒక్క పూట మానమన్నాడు. అందరు లేచిన పడాలి. పక్కనోడు మొహంలో ఎలుబెట్టి ఒక్క పూట భోజనం మానలేవా అని అండి ఒకసారి. మానపోతే ఏశావులాగా అయిపోతావు. ఇప్పటికే ఆల్రెడీ మనం ఏశావుల కన్నా ఏశావుల అన్నయమే. హల్లెలూయా. అవునా కదా? కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. సర్వోన్నతుడమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విధముగా ఈ యొక్క ఉదయ కాలంలో జరిగినటువంటి ఆరాధనను బట్టి, మీటింగును బట్టి నీకు స్తోత్రం. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి, ఉపవాసంలో ఉన్నటువంటి బలం మాకు తెలియపరుస్తున్నారు. మా తండ్రి నీకు స్తోత్రం. ఈ విధముగా నిరంతరం నీ కృప తోడుగా ఉంచి ఇక జరగనైన మీటింగ్లన్నిట్లో కూడా నీ అభిషేకం ఇచ్చి బలంగా వాడుకొని మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.